నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. ప్రశ్నించే గొంతుకు బలం చేకూర్చండి. ఎంపీగా కొప్పుల ఈశ్వర్ని గెలిపించండి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభ్యర్థన. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలవాలి. ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బి వెంకట్రావు వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తోంది. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆరోపణ. ఓల్డ్ అశోక్ మొబైల్ షాప్ యజమానులకు న్యాయం చేయండి. అభివృద్ధికి తాము అడ్డంకి కాదు. మున్సిపల్ అధికారులకు రామగుండం ఎమ్మెల్యేకు బాధ్యతల విజ్ఞప్తి. పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పీటీ స్వామి ఆశాభావం. కోట్ల ఆస్తుల్లో పుట్టి కార్పొరేట్ సంస్థలు నడిపే యజమానులకు కార్మిక సమస్యలు పట్టవని, కార్మికునిగా పనిచేసి కార్మికులతో మమేకమైన వ్యక్తికి కార్మిక సమస్యలు తెలుస్తాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి ఉపాధి కూలీ కార్మికులతో గురువారం పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు ఏమీ ఒరగబెట్టలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. సాధించుకున్న తెలంగాణలో రైతులకు రైతు బంధు పేరిట 10,000, వికలాంగులకు 4,000, వృద్ధులకు 2,000, వితంతువులకు 2,000 పెన్షన్లు, ఆడపడుచుల వివాహానికి కళ్యాణలక్ష్మి పేరిట 1,116 రూపాయలు, అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్పై కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని అంటగట్టి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిందని ఆరోపించారు. 4,000 పెన్షన్, 500K గ్యాస్ కనెక్షన్, రైతు బంధు 15,000, ప్రతి ఆడపడుచుకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. కానీ ఆలస్యంగానైనా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని గ్రహించారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలుస్తారని వారు అన్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల పంట పాడైపోగా రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని 36 గంటల పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు. కాగా రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చేపట్టిన బస్ యాత్రకు ప్రజలు భారీగా తరలి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి కేవలం 15,000 ఎకరాలకు 10,000 నష్టపరిహారం ఇచ్చిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆగస్టు 15వ తేదీలోపు హామీలు అమలు చేస్తామని నమ్మబలుగుతున్నారని వారు అన్నారు. కేవలం 5 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అమలు చేసిన పథకాలని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓ బడా కార్పొరేట్ సంస్థకి యజమాని అని, కార్మిక సమస్యలు తెలియవని, కేవలం అధికార వ్యామోహం కలిగి ఉన్నారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై కర్రు కాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో కేసీఆర్కు అండగా ఉండి కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనకు ప్రశ్నించేటువంటి నాయకులు కావాలి. ఇలా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీ పక్షాన ఇచ్చినటువంటి హామీని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆ రోజు 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు కదా. ఇలా తల్లులకు 5 నెలలు అవుతున్నది. మరి 5 నెలల్లో 10,000 రూపాయలు మా తల్లులకు అకౌంట్ లో పడేది కదా. 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి ఇలా నువ్వు ఓటు అడుగు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 2,500 మా తల్లులకు అకౌంట్లలో వేస్తానన్నావు. 5 నెలలు అవుతుంది. 12,500 రూపాయలు 5 నెలల్లో నువ్వు అకౌంట్లలో వేయాలి కదా. డిసెంబర్ 9 తారీఖు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్లారి నుంచే ఈ హామీలన్నీ అమలు చేస్తా ఉన్నావు. అమలు చేస్తలేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పంటలు పండించుకున్నాం. మనం ఎకరానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తాను. మరి బోనస్ ఏది? మొన్న పంటలు పండినాయి, మనం అమ్ముకుంటా అంటే వాళ్ళకు 10 క్వింటాలు వెళ్ళి 100 క్వింటాలు వెళ్ళి వాళ్ళకు 50,000 రూపాయలు వచ్చు. పిల్లలకు చదువుకోవడానికి పనికొచ్చు కదా. దానికోసం ఇలా మక్కన్ సింగ్ ఎందుకో మాట్లాడతలేడు. ఆ రోజు ఓటాడడానికి వచ్చినప్పుడు మాట్లాడచ్చు. ఇలా గది ప్రశ్నిస్తే ఇలా తప్పు అవుతుంది. మేము ఏం అడుగుతలేం, గొత్తమ్మ కోరికలు అడుగుతలేం. ప్రజలు మీరు నమ్మిచ్చిర్రు, ప్రజలకు ఆశ చూపిర్రు, ప్రజలు మీకు ఓట్లేసిర్రు.
ఓట్లేసినటువంటి ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఇలా ప్రశ్నించకపోవచ్చు. నాయకత్వం మాకున్నది, మేము ప్రశ్నించేటోళ్ళం తప్పకుండా ప్రశ్నిస్తాం. మమ్మల్ని జైల్లో పెడతారా, కొట్లాడతారా మాతోని? మేము అన్నింటినీ కూడా సిద్ధపడ్డటం. ఆ రోజు తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడిన వాళ్ళవి. మోసం ఎన్ని రోజులు చేస్తారు? అదే డిమాండ్ చేస్తే అది తప్పుగా పరిగణించడం అనేది సరి అయింది కాదు. రేపటి కాలంలో మాకు ఒక బలం కావాలి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా లేను, ఒక ఎంపీ మనకు బలం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటే మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా, రేపు పోలీస్ స్టేషన్లో పెట్టినా, మీకోసం కొట్లాడుతున్నప్పుడు ఇబ్బందులైనా కూడా మాకు కొంచెం బలం ఉంటది. కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఎంపీకి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కలకు చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ, ఇలా ప్రశ్నించకపోతే ఏది చేసేటువంటి పరిస్థితి లేదు, కొట్లాడకపోతే ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడితే ఇలా బస్సు యాత్రకు బంద్ పెడుతున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏ ఇబ్బందులు పెట్టినా మేము ఆనాడు ఈ తెలంగాణ కోసం పదవులు లేని రోజే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే కార్మిక వర్గమంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బి వెంకట్రావు కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం గోదావరిఖనికి వచ్చిన వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల కోసం కాకా వెంకటస్వామి ఆనాడు ఢిల్లీ పెద్దలతో పోరాడి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ ఇప్పించారని తెలిపారు. బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిన సింగరేణిని ప్రభుత్వంతో చెప్పించి మారటోరియం ఇప్పించి కాపాడారని, నిత్యం కార్మికుల కోసం తప్పించిన కాకా మనవడిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన వంశీకృష్ణను కార్మికులంతా ఆదరించారన్నారు. సింగరేణి కార్మికులకు పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్న దానిపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే స్పందించలేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, అందుకే కార్మిక వర్గం ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణి కార్మిక సోదరులకి, సోదరీమణులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక సీనియర్ కార్మిక నాయకుడిగా, ఎక్స్ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ నెల 13వ తేదీన జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, యువకుడు. పెద్ద మెజార్టీతో వంశీకృష్ణ గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాక వెంకటస్వామి గారు బొగ్గుగని కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేసి దేశానికి కావలసినటువంటి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు బొగ్గుని. అటువంటి వాళ్ళకి పెన్షన్ దిగిపోయిన తర్వాత పెన్షన్ కూడా లేదంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయమని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడి కాక వెంకటస్వామి గారు దేశంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులందరూ కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేశారు. అందుకు ఈనాటికి కూడా దిగిపోయినటువంటి కార్మికులందరూ కూడా కాక వెంకటస్వామి గారు చేయబట్టే మాకు పెన్షన్ వస్తుంది, మేము బతుకుతున్నాం, జీవిస్తున్నాం అని కొనియాడుతూ ఉన్నారు. ఇక సింగరేణి విషయానికి వస్తే బిఎఫ్ఆర్కి వెళ్ళింది. ఈ నష్టాలు ఇంకా కొనసాగే పనైతే నష్టాల్లో ఉన్నటువంటి బావిలు మూసేయమంటారు. కార్మికులు ఉద్యోగ భద్రత ఉండదు, కొత్త బావిలు వచ్చే పరిస్థితి లేవు అని ఆలోచించి బాగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రధానమంత్రి గారితో మాట్లాడి సింగరేణికి ఆర్థికంగా డబ్బులు సాయం చేపించినటువంటి వ్యక్తి కాక వెంకటస్వామి గారు. మీరు బాగా ఆలోచించండి, ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. కోల్ ఇండియా బొగ్గని కార్మికుల కడతల్లా సింగరేణి కాలనీస్లో కూడా ఆఫీసర్స్ కట్టడం లేదు, కానీ సింగరేణి కార్మికులు కడతా ఉన్నారు. సింగరేణి కార్మికుల దగ్గర పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని రద్దు చేయాలా, అన్యాయంగా కట్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అనేక సార్లు చెప్పాం. వారు మంచిదే అన్నారు, చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్తే ఈ విషయం తేలిగ్గానే అయిపోద్ది, కానీ వారు చెప్పినట్టు లేదు. కాబట్టి సింగరేణి కార్మికులకి ఖర్చు మీద ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఇది సింగరేణి కార్మికులు నష్టపోతున్నారంటే దానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమని సింగరేణి కార్మికులకి తెలియజేస్తా ఉన్నాం. సొంత ఇంటి కళ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లు కట్టుకుంటారంటే 2 గుంటల భూమి ఇప్పించటం, పొరపాటున రేపు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఇక దేశంలో ఎన్నికలుండో మరి డిక్టేటర్షిప్ మొదలవుతుంది. పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరమే చేస్తారు. ఆదాని అంబానీలకి కట్టబెడతారు. మన సింగరేణికి కూడా ఆ ప్రైవేట్ భయం ఉందని తెలియజేస్తూ సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని, కార్మిక వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే సంస్థ వణిక్కే ప్రమాదమని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బొగ్గు బ్లాకుల వేలంపాట్లో పాల్గొనేలా ప్రేరేపిస్తోందని, అలా అయితే స్వతంత్ర హక్కు లేని సింగరేణి ఎక్కువ రేటుతో బొగ్గు గనులను దక్కించుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్కు ముఖ్యమంత్రి అదానీ బొగ్గు కొనాలని ఒప్పందం కుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, సింగరేణి వద్ద 4,000 రూపాయలకు టన్ను వచ్చేది. అదానీ బొగ్గును 20,000 రూపాయలకు టన్ను కొనడం మూలంగా జన్కో, ట్రాన్స్కోలు నష్టాల్లోకి నెట్టబడతాయని అన్నారు. వేలంపాటలో పాల్గొనడాన్ని, విదేశీ బొగ్గు కొనుగోలు చేయడాన్ని అన్ని పార్టీలు, యూనియన్లు అడ్డుకునే ప్రయత్నం చేయాలని కోరారు. టీబీజీకేఎస్ పరంగా కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని దీనిపై పోరాటాలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు. కార్మిక బిడ్డ, ఈ ప్రాంత వాస్తే అయిన కొప్పుల ఈశ్వర్ను కార్మిక వర్గమంతా గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేలం పాటలో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో సింగరేణి యాజమాన్యం చెప్తున్నటువంటిదైతేంది, లేదా గెలిచినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వేలంలో పాల్గొనడానికి అనుకూలంగా వ్యవహరించడం అయితేంది, తద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నటువంటివి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరొక కుట్ర కూడా జరుగుతున్నటువంటిది కూడా చూస్తున్నాం. బొగ్గు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంట్లకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనాలి అనేటువంటి నిబంధనను మనం ఖాతరు చేయకుండా నడిపినటువంటి ఆ రోజులు ఈరోజు మళ్ళీ మనకు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కోసం అదానితోటి బొగ్గు విదేశాల నుంచి బొగ్గు నిల్వలు తీసుకొచ్చుకోవడానికి, నడపడానికి అవసరం ఏర్పడుతున్నది అనేటువంటిది ఈ మధ్య మనకు వార్తలు వస్తున్నటువంటిది కూడా చూస్తున్నాం. ఇది సింగరేణి కార్మిక వర్గం, అలాగే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటిది. ఈరోజు సింగరేణిలో ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు 4,000 రూపాయలకు ఒక టన్ను దొరుకుతూ ఉంటే ఈరోజు 20,000కు పైగా ఒక టన్నును కొనుక్కొని తీసుకొని రావడం వలన విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, జెన్కో, ట్రాన్స్కోకి నష్టం జరిగేటువంటి ప్రక్రియను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అనేటువంటి దాంట్లో ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళు కలుసుకున్నటువంటి దాంట్లో ఒప్పందాలు చేసుకుంటారు అనేటువంటి వార్తలు రావడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు సింగరేణి మనుగడనే లేదా అస్తిత్వాన్నే, ఉనికినే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి దాన్ని మనం అడ్డుకోకపోతే, ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణలో భాగమైనటువంటి బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోకపోయినట్లయితే మన ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి మద్దతు తెలుపుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని కూడా గెలిపించాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీర్మానం చేసి వారి కోసం, గెలుపు కోసం పనిచేసి, తద్వారా సింగరేణి కార్మికుల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా కార్మికుడిగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పార్లమెంటులో మన యొక్క 38,000 మంది గొంతుకగా అక్కడ గలమెత్తి సింగరేణి కార్మికులకు కావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయితే,
పెన్షన్కి సంబంధించినటువంటిది అయితేంది, ఇలా ఓన్ యువర్ హౌస్కు సంబంధించిన స్థలాల విషయంలో కానీ తప్పకుండా పార్లమెంటులో కూడా మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన హక్కులను సాధించుకునేటువంటి దిశలో ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలనేటువంటిది కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకే నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామూర్తి, పర్లపల్లి రవి, రాజ్ కుమార్, పోసం శ్రీనివాసరెడ్డి, మురళీకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్. ఓల్డ్ అశోక్ మొబైల్ షాప్ యజమానులకు న్యాయం చేయండి, అభివృద్ధికి తాము అడ్డం కాదని మున్సిపల్ అధికారులకు రామగుండం ఎమ్మెల్యేకు బాధితులు విజ్ఞప్తి చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పటికీ 2 సార్లు కూల్చివేతలు గురికావడం జరిగిందన్నారు. ఇది వరకు ఇంటి స్థలం ఉండేదని, అది కాస్త రోడ్డు వెడల్పు పేరుతో చిన్న డిక్కీ షాప్ స్థలంగా మారిందని వాపోయారు. అయినా తమకు సరైన న్యాయం చేస్తే రోడ్డు వెడల్పు సహకరిస్తూ ఖాళీ చేసి వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. తమకు శాశ్వత న్యాయం జరిగేలా నోటి మాట కాకుండా లీగల్గా పేపర్పై మరో చోట అవకాశం కల్పిస్తామని, మా జీవనోపాధికి ఆటంకం ఏర్పడకుండా చూడాలని, అన్యాయంగా తమను రోడ్డుపై పడేయొద్దని వేడుకున్నారు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి కూల్చివేతలు మాత్రం చేయొద్దని, మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసే ఆలోచనలు మానుకోవాలని కోరారు. నష్టపరిహారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా మా షాపులను కూల్చివేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని, లీగల్గా పోరాటం చేస్తామని తెలిపారు. తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత మేము మా బతుకులు మేము బతుకుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళా వెడల్పు కార్యక్రమం అని, అభివృద్ధి కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేశారు. చేస్తే మేము దాన్ని విభేదిస్తలేము. ఎందుకంటే ఇది మేము పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు అభివృద్ధి అవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోషం. మన పుట్టిన ఊరు మనకు డెవలప్ అవుతుంది అంటే మేము కూడా సంతోషపడతాం. కాకపోతే ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు తీసేయాలన్నా చేయాలన్నా మేము గత 70 నుంచి అంటే దగ్గర 54 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ. వారిని, అధికారులను, స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. ఏమని అడుగుతున్నామంటే మేము ఇన్నేళ్ల నుంచి మేము ఆడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి దయచేసి మా కుటుంబాలు రోడ్డు మధ్యలో పడకుండా, మా పిల్లలు ఆగం కాకుండా, చదువు మధ్యలో పిల్లలు ఆగమై మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి కల్పించకుండా దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలంటే మీకు 100% మేము సహకరిస్తాం. కానీ మా బాధను అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేసి మాకు లీగల్గా అథెంటిఫిక్గా మీకు ఇది ఇస్తున్నాము, ఇది ఉన్నది అని మాకు కాగితం రూపకంగా ఇచ్చి మాకు చూపించినాక స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధం. అంతేగాని మధ్యలో మమ్మలను మేము ఇస్తా అన్నాం కదా మీరు పోండ్రి అని అంటే అది ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎట్లు ఇస్తారు అనేది విషయం తెలియకుండా మీరు తర్వాత ఈ రోజు ఉండి రేపు మళ్ళీ మీరు ఈ సమయం గడిచినాక మీరు ఉండలేదు అనుకోండి, అధికారులు ఉండలేదు, స్థానిక శాసనసభ్యుడే ఉండడు, రేపు మళ్ళీ వేరేటోళ్ళు వస్తే మేము మా దగ్గర ఆధారం ఏముంటుంది, మేము ఎవరిని అడుగుతాం? ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నది. ఇప్పుడు మేమేమి ఏం చూపిస్తున్నాం? ఇప్పుడు మీకు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఉన్నది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పట్టా తర్వాత ఏమున్నది? ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఏది మున్సిపల్కు ఆ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఈ ఎల్ఆర్ఎస్ కాగితాలు ఉన్నాయి. ఇంటి పన్ను రెగ్యులర్గా కడుతున్నాం 50 సంవత్సరాల నుంచి. కరెంటు బిల్లు కడుతున్నాం. మేము అదే ప్రాంతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ కూడా ప్రహారీ కూడా ఆనుకొని మా కుటుంబాలకి, మా 20 మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది. ఈ షాప్స్ని కొందరు ఈ మధ్యకాలంలో వాళ్ళు అధికారులు తెలియదు, కొన్ని సందర్భాల్లో అధికారులు వచ్చిళ్ళు, కొన్ని సందర్భాల్లో అధికారులు కాకుండా ఇతరత్రులు కూడా అక్కడికి వచ్చి
మీరు షాపులు వెంటనే ఖాళీ చేయాలి, ఖాళీ చేయని ఎడల మీ షాపుల్ని ఎట్లున్నాయో అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది. అది దానివల్ల మీరే నష్టపోతారు తప్ప మాకు అయ్యేది ఏం లేదు. మీకు ముందస్తుగా చెప్తున్నాం, మీరు కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెదిరియడం జరిగింది. మీ బెదిరింపులను కూడా మేము కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఏంటంటే ఈ రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని. కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు, సింగరేణి మాకు సంబంధం లేదు. మరి ఎవరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టింది అనేది? వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధిలో భాగంగా అని చెప్పి కొందరు చెప్పలేకపోతున్నారు. అది సమయం వచ్చినప్పుడు అందరూ బయటికి వస్తారు. నేనేమంటున్నానంటే ఈ కుటుంబాలు ఏదైతే ఈ షాపుల మీద ఆధారపడి ఉంటున్నాయో వారికి ఏదైతే అక్కడ షాపుల మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ షాపుల జోలికి వస్తే మాత్రం మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విలేకరుల సమావేశంలో గాదే రామదాసు, పులిపాక రాజ్కుమార్, కొండపాక సత్యనారాయణ, షేక్ ఆయాద్, గాది ఉపేందర్, కోటేశ్వరాచారి, సురేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ హామీలను గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంట్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పీటీ స్వామి, నడిపల్లి మురళీధర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించిందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కులేదు, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయాలంటూ మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టిందన్నారు. ప్రచార సభల్లో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నామంటూ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీతోనే ముఖ్యమంత్రి, మంత్రులు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని ప్రజలకు అర్థమైందని, బీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొందిన వారంతా పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ని గెలిపించడానికి సిద్ధపడ్డారని తెలిపారు. కాంగ్రెస్ వారు అబద్ధాలతో కూడిన 6 పథకాలను ప్రవేశపెట్టి దాంట్లో 420 స్కీములు పెట్టి ప్రజల్ని మోసం చేసి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అరచేతిలో స్వర్గం చూపెట్టి ఏది అడిగితే అది ఇస్తామని, అడగకున్నా ఇస్తామని, మహిళలకు 2,500 ఇస్తామని, నిరుద్యోగుల వృత్తి ఇస్తామని, 4,000 పెన్షన్ ఇస్తామని, రైతు బీమా ఇస్తామని, రైతుకు ధీమా కల్పిస్తామని రకరకాలుగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భంలో ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు వాటి ఫలితాలు. వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా ప్రజల చేతికి రాలేదు. ప్రజలు నిరాశపడి నిస్పృహతో ఇవాళ తిట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో భారత రాష్ట్ర సమితి చేసినటువంటి మేలును ప్రజలు జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆనాడిచ్చిన రైతు బంధు కానీ, ఆనాడిచ్చిన కళ్యాణ లక్ష్మి కానీ, ఆనాడిచ్చిన కేసీఆర్ కిట్ కానీ ఇవాళ ఏవి కనుమరుగిపోయినాయి. కనుక ఈ సందర్భంలో మేము ప్రజలతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాత స్కీములన్నీ కొనసాగాలన్నా, ఇంకా మంచి కాంగ్రెస్ వాళ్ళు ఈ స్కీములు సరిగ్గా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలన్నా కాంగ్రెస్కు ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కారు గుర్తుకు ఓటు వేసి ఏంటంటే ఉపలీశ్వర్ గారికి రేపు జరగబోయే 13వ తేదీన ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి వారిని గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఇవాళ మేము పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చూస్తే 6 గ్యారంటీలు మేము ఇచ్చినామని చెప్తున్నారు. నేను దేశానికి ప్రధాని కావాలనే రాహుల్ గాంధీ నోట కూడా అబద్ధాలు పలికిస్తున్నారు. 2,500 ఇస్తున్నారని చెప్పి పక్కకు ముఖ్యమంత్రిని పెట్టుకొని రాహుల్ గాంధీ మహిళలకు 2,500 మహాలక్ష్మి పథకం ఇస్తున్నామని మాట్లాడతాడు. ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి కనీసం దాని మీద క్లారిటీ తీసుకోకుండా మరి టాప్ తెలంగాణ లీడర్లంతా ఈ పక్క కా పక్క కూర్చుంటే ఆయనకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన నోట ఇది చెప్పిస్తారు.
ప్రజలు ఇది గమనిస్తున్నారు. 5 నెలలకే తిరగబడి ఈరోజు బుద్ధి చెప్తామనే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామనే దాంట్లో ఉన్నారు. ఎక్కడి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడి పోయినా కసిగా మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కొప్పులీశ్వర్ గారు ఈ ప్రాంతం మనిషి, కార్మికుని బిడ్డ. ఎక్కడ కూడా చిన్నపాటి ఆయన మీద ఎలాంటి ఆరోపణ లేకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా దిగ్విజయంగా నడిపించినటువంటి వ్యక్తి. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొప్పులీశ్వర్ ఎంపీ అయితేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా తీరుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ సమావేశంలో చల్లగురుగుల మొగులి తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మతోన్మద ఆర్ఎస్ఎస్ బీజేపీ కూటమిని పార్లమెంట్ ఎన్నికల్లో తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ అంతర్గా మండలం పెద్దంపేట గ్రామ ఉపాధి హామీ కూలీల వద్ద పార్టీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య అధ్యక్షతన ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్ మాట్లాడుతూ దేశ ప్రజలపై ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారాలను భారీగా పెంచుతూ ప్రభుత్వ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతూ అపర కుబేర్లకు పన్నుల రాయితీలు రుణమాఫీలు కల్పిస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని దాంతో జతకట్టిన కూటమిని ఓడించాలని దేశవ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తోందన్నారు. ఒక ప్రక్క మతతత్వాన్ని రెచ్చగొడుతూ ఇంకో ప్రక్క పాసిస్టు విధానాలతో ప్రజలపై నిర్బంధాలను ప్రయోగిస్తున్న బీజేపీ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తోందని, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కివేయాలని చూస్తోందని, అందుకే ప్రజాస్వామ్య శక్తులకు ఫాసిస్టు వ్యతిరేక పోరాట శక్తులకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐకృష్ణ, మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, డివిజన్ నాయకులు సిహెచ్ అభిద్నిగో, ఎడ్ల రవికుమార్, తమ్మెనవేణి రాజకుమరయ్య, బోయపోతు కుమరయ్య, సాగర్, కోడిపుంజల సత్తక్క, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్. అమలు కాని 6 గ్యారంటీల పేరుతో ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం గోదావరికని బస్ డిపో ఆర్టీసీ సిబ్బందిని కలిసి కాంగ్రెస్ చేసిన మోసాలను ఆయన వివరించారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రజల తరపున గొంతెత్తాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రతో కలిసి ఆయన అభ్యర్థించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. ప్రశ్నించే గొంతుకు బలం చేకూర్చండి. ఎంపీగా కొప్పుల ఈశ్వర్ని గెలిపించండి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభ్యర్థన. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలవాలి. INTUC సీనియర్ నాయకులు బి వెంకట్రావు వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర చేస్తోంది. TBGKS అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆరోపణ.
ఓల్డ్ అశోక్ మొబైల్ షాప్ యజమానులకు న్యాయం చేయండి. అభివృద్ధికి తాము అడ్డంకి కాదు. మున్సిపల్ అధికారులకు రామగుండం ఎమ్మెల్యేకు బాధ్యతల విజ్ఞప్తి. పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పీటీ స్వామి ఆశాభావం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.